హాయ్ ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పల్లవి హాల్లోకి వస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడున్న అక్షయ్ హాల్లో పడుకోవడం చూసి, ఏంటి బావగారు బయట పడుకున్నారే అని చెప్పేసి అవని దగ్గర నిలిచి, ఏంటి బావ ఏమైందక్క, నీకు బావకు తగులవుతున్నాయా, బావగారు హాల్లో పడుకున్నారు ఏంటి అని చెప్పేసి అడుగుతుంది. ఆ మాట వినగానే అక్కడున్నది, నీకు కావాల్సింది అదే కదా పల్లవి, అలా అయితేనే హ్యాపీగా ఉండగలవు కదా, అంత పెద్ద తగులు ఏమీ కావులే, చిన్న మనస్పర్ధాలు జరుగుతున్నాయే తప్ప మరి అంత పెద్ద తగులు కాదులే, నువ్వు అంత ఆనందపడాల్సినంత అవసరం ఏమీ లేదు అని అంటుంది. ఆ మాట వినగానే అక్కడున్న పల్లవి మాత్రం, గారు బయట పడుకున్నారు, ఇప్పుడు మీరు అందరూ కలిసి నన్ను రోడ్డుకు పోవు మీద పడుకోవాల్సి వస్తుందేమో అక్క అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఆ మాట వినగానే అక్కడ అవని అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి, ఏంటి పల్లవి ఇలా మాట్లాడుతుంది అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది. ఇంతలో అక్కడున్న పల్లవి మాత్రం, అవునక్క, మరి మీరు బయట పడుకుంటే నాకు చాలా బాధగా ఉంది, మీరు అందరూ బయటికి వెళ్ళాల్సిందే కదా అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇంతలో అక్కడున్న వాళ్ళ అత్తయ్య బయటికి రావడం చూసి పల్లవి, అత్త ఈ ఆస్తిలో నాకు వాటా ఇవ్వవా మరి అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది. ఆ మాట వినగానే అక్కడున్న అవని మాత్రం, నీకు ఆస్తిలో వాటా కాదు, నీకేమీ ఇవ్వను అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఆ మాట వినగానే అక్కడున్న వాళ్ళ అత్తయ్య మాత్రం ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది. ఏం మాట్లాడుతుంది అవని అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది. ఇంతలో అక్కడున్న పల్లవి మాత్రం, ఏంటక్క అలా మాట్లాడుతున్నాను, నీలాగే నేను కూడా తోటి కోడలినే కదా, అంటే మాకు కూడా వాటాలో ఆస్తి రావాలి కదా అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇంతలో అక్కడున్న అవని మాత్రం, మీకు ఆస్తిలో వాటా కాదు కూడా, చిలిగవ్వ కూడా నేను ఇవ్వను అని చెప్పేసి మొత్తం ఆయన చేతుల మీదుగానే నడుస్తుంది అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న వాళ్ళ అత్తయ్య అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి, ఏంటి అవని ఇలాంటిదా అని చెప్పి